స్నేహితురాలని ఇంటికొస్తే గంజాయి తాగించి భర్తతో అత్యాచారం చేయించిన లా విద్యార్థిని. తిరుపతి జిల్లా లా విద్యార్థినిని మత్తులో దించిన దంపతులు భర్త అరాచకానికి పాల్పడుతుంటే భార్య సహకారం. వీడియోలు ఫోటోలు తీసి బ్లాక్మెయిల్. నిందితులు ఇద్దరు న్యాయ విద్య అభ్యసిస్తున్న వారే. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కటకటాల్లోకి. స్నేహితురాలని నమ్మి ఇంటికి వచ్చిన యువతికి గంజాయిని అలవాటు చేయడమే కాక భర్త అగాత్యానికి పాల్పడుతుంటే సహకరించింది. ఆపై ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసింది. బాధితురాలు నిందితులు ఇద్దరూ కూడా న్యాయ విద్య అభ్యసిస్తుండడం గమనార్హం. తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన యువతి 4 ఏళ్ల క్రితం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో LLB కోర్సులో చేరింది. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న క్రమంలో పుదిపట్లలో ఉండే సహచర విద్యార్థిని సదాశివం, ప్రణవకృష్ణతో పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ఆమె ఇంటికి వెళ్ళి వచ్చేది. ఈ క్రమంలో ప్రణవకృష్ణ భర్త కిషోర్తోనూ బాధితురాలకి పరిచయం ఏర్పడింది. అతడు SVU న్యాయ కళాశాలలో LLB చివరి సంవత్సరం చదువుతున్నాడు. గంజాయికి బానిసలైన ప్రణవకృష్ణ, ఆమె భర్త కృష్ణ ఇద్దరూ తమ ఇంటికి వచ్చే యువతికి కూడా దానిని అలవాటు చేశారు. ఆమె మత్తులో ఉండగా కృష్ణ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను ప్రణవకృష్ణ తన ఫోన్లో వీడియో తీసింది. వాటితో బాధితురాలని బ్లాక్మెయిల్ చేస్తూ బంగారం, నగలు లాక్కున్నారు. అక్కడితో ఆగక ఆ ఫోటోలు, వీడియోలను బాధిత యువతి సోదరుడు ఆమెకు కాబోయే భర్తకు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన దంపతులిద్దరిని అరెస్టు చేశారు. వారిద్దరిని అధికారులు యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు.